ఈరోజు ఎపిసోడ్లో మనం క్వాలిటీ వెజ్ ప్రోటీన్, వీగన్ వెజ్ ప్రోటీన్ గురించి డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు విజయ్ మంగం. ఈ ఎపిసోడ్లో వీగన్, వెజిటేరియన్ అండ్ ఎగ్స్ అండ్ నార్మల్ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ కూడా మనం పరిగణలోకి తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రోటీన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ అనేవి బ్రాంచ్డ్ చైన్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడైతే బ్రాంచ్ ఒక చైన్ లాగా ఫామ్ అయ్యి ఉంటాయో అప్పుడే మనకి కంప్లీట్ ప్రోటీన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈవెన్ దో స్మాల్ ఎగ్జాంపుల్, మనం నాన్ వెజిటేరియన్ తీసుకున్నప్పటికీ ఎప్పుడు ఒకటే టైప్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే, అంటే ఎప్పుడు రెగ్యులర్గా చికెనే తీసుకుంటే, పొద్దున్న సాయంత్రం ఎప్పుడు రెగ్యులర్గా చికెన్ తీసుకున్నా కూడా ఆ మజిల్ గ్రోత్ అనేది ఉండదు. సో మనం ప్రోటీన్ అనేది ఎందుకు తీసుకుంటాం? మజిల్ రికవరీ కోసం అండ్ ఆల్సో మజిల్ డెవలప్మెంట్ కోసం మనం ప్రోటీన్ తీసుకుంటాం. సో ప్రోటీన్ అనేది ఎంత తీసుకోవచ్చు? 0.8 grams. అంటే మనం వాటర్ గురించి మనం చెప్పాం కదండి, యువర్ బాడీ వెయిట్ ఇన్ కేజెస్. అంటే నా బాడీ వెయిట్ అప్రాక్సిమేట్గా 70 kilos అనుకోండి, 70 × 35 ml అంత వాటర్ తాగాలి. అలాగే ప్రోటీన్ వచ్చేసరికి యువర్ బాడీ వెయిట్ ఇన్ కేజెస్ 70 × 0.8, అది మినిమం స్టాండర్డ్. మ్యాక్సిమం 3.5 grams. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. 70 × 3.5 grams వరకు ప్రోటీన్ తీసుకోవచ్చు. దానివల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడదు. కానీ ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉండి డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అంత తీసుకోకూడదు. ఆన్ అండ్ యావరేజ్ కింద 1 నుంచి 1.2 ఈజ్ ద గుడ్ అమౌంట్ ఫర్ యంగ్స్టర్స్. అదే అబోవ్ 55 అలాంటి వాళ్ళకి, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉన్న వాళ్ళకి అండ్ చిన్నపిల్లలకి వాళ్ళ బాడీ వెయిట్ ఇంటూ 0.8 grams తీసుకుంటే అంత ప్రోటీన్ సరిపోతుంది. అంతకన్నా తక్కువ ప్రోటీన్ తీసుకుంటే మీకు సరైన ప్రోటీన్ మన బాడీకి మనం పంపించకపోతే మీ ఓన్ బాడీయే మీ యొక్క ఆర్గాన్స్ని తినేస్తుంది. మీ ఆర్గాన్స్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ ఫాల్ ఆన్ యువర్ బోన్స్. అందుకనే చాలామంది మన ఇండియన్ ఉమెన్ వాళ్ళకి త్వరగా కాల్షియం డెఫిషియన్సీ రావడం, ఓకే, అండ్ వాళ్ళు ఆ బోన్స్ హాలో అయిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు తర్వాత చూస్తారన్నమాట. సో అందుకనే మీరు ప్రోటీన్ అనేది ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు? 10 years తర్వాత మంచిగా ఉండడానికి. మీరు ఇప్పుడు ఇలా ఉన్నారు అంటే 10 years బ్యాక్ మీరు తినిన ఫుడ్ వల్ల మీరు ఇప్పుడు ఇలా ఉన్నారు. సో అలాగే ఈ యొక్క ప్రోటీన్, క్వాలిటీ ప్రోటీన్ తీసుకోవడం చాలా మంచిది. సో క్వాలిటీ ప్రోటీన్ తీసుకునేటప్పుడు వీగన్కి ఎక్కువ మంది వీగన్ చేసిన వాళ్ళకి ఏమైందంటే విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది బాగా ఎక్కువ కనిపించింది. సో అది తర్వాత సప్లిమెంటేషన్తో లేకపోతే ట్యాబ్లెట్స్తో మనం కవర్ చేయొచ్చు. కానీ బట్ ఐ విల్ ప్రిఫర్ ఆల్వేస్ వెజిటేరియన్ ప్రోటీన్ ఈజ్ వెరీ వెరీ గుడ్. సో మన భగవంతుడు ఆల్రెడీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్ ఇన్ వెజిటేరియన్. సో ఈ వెజిటేరియన్లో మనం ఉరద్ దాల్ కానీ, మూంగ్ దాల్ కానీ, గ్రీన్ గ్రామ్ అంటే పెసరట్టు వేసుకుంటాం కదా. సో అందులో విపరీతమైన ప్రోటీన్ ఉంటుంది. దట్ ఈజ్ ఇనఫ్. అందులో ఫైబర్ కూడా ఉంటుంది. సో ఫైబర్ విల్ ఆల్సో హెల్ప్ యూ టు గెట్ బెటర్ అబ్జార్బ్. ఓన్లీ ప్రోటీన్ తీసుకుంటే కూడా గట్ హెల్త్ అనేది పాడవుతుంది. ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా ఉండాలి. సో అందులో ఉన్న ఫైబర్ని కూడా మనం కార్బోహైడ్రేట్ కింద పరిగణనలోకి తీసుకొని దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటాం. మనకి నాన్ వెజిటేరియన్లో ఇప్పుడు లైక్ చికెన్ బ్రెస్ట్ ఆర్ స్టీక్స్ అనే విడిగా ఉంటాయి. వీటిల్లో ఏంటంటే 100% ప్రోటీనే ఉంటుంది. ఓకే, సో ఇవి కూడా ఎక్కువ తీసుకుంటే కూడా దాని తర్వాత మనకి వెజిటబుల్స్ ఆర్ ఫైబర్ కనుక యాడ్ చేయకపోతే అగైన్ ఇట్ విల్ క్రియేట్స్ ఎ లాట్ ఆఫ్ మెస్, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. మీ గట్ హెల్త్ అనేది పాడైపోతుంది. సో అందుకని మనం ఉరద్ దాల్, బీన్స్ అండ్ ఆల్సో ఉలవలు, దీస్ ఆర్ ద బెస్ట్ క్వాలిటీ ప్రోటీన్. ఓకే, అండ్ మధ్యాహ్నంకి దాల్స్లో కూడా పప్పులు, వెరైటీ పప్పులు ఉంటాయి. సో ఈ అమైనో యాసిడ్స్ ఒక్కొక్క పప్పులో ఒక్కొక్క అమైనో యాసిడ్ ఎక్కువ ఉంటుంది. సో యూ కీప్ చేంజింగ్ ద దాల్స్. పొద్దున పూట కూడా కీప్ చేంజింగ్ ద
దాల్స్. అందుకని ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు పెసరట్టు, ఒకరోజు దోశ ఇన్ ట్రెడిషనల్ ఫామ్లో చేసుకోండి అండ్ గిల్ట్ ఫ్రీగా తీసుకోండి. సో ఎప్పుడు ఇడ్లీ ఆర్ దోశ తీసుకున్నా మోరింగా పౌడర్, మునగాకు పొడి కానీ కరివేపాకు పొడితో తీసుకోండి. అండ్ లాస్ట్ దోశ కానీ లాస్ట్ ఇడ్లీ కానీ మీ నచ్చిన పల్లి చట్నీయో వాటితో తీసుకుంటే ఏమవుద్దంటే ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉంటాయి, మనకి గ్రీన్స్ వస్తాయి. అలా వైడ్ వెరైటీస్ వెజిటేరియన్ ప్రోటీన్ రావాలి అంటే వీ షుడ్ ఆల్వేస్ ఈట్ ఫుడ్ ఇన్ అ ఫార్మ్ ఆఫ్ రెయిన్బో. సో మనకి పెద్దవాళ్ళ సేయింగ్ ఉంటుంది, ఈట్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఎ కింగ్, ఈట్ లంచ్ లైక్ ఎ ప్రిన్స్, ఈట్ డిన్నర్ లైక్ ఏ పూర్ మ్యాన్. అలాగే ఇప్పుడు ఆ యొక్క రూల్స్ చేంజ్ అయినాయి. సో ఆ రూల్ అనేది బ్రిటిషర్స్ ఉన్నప్పుడు అది ఫాలో అయ్యేవారు. కానీ ఇప్పుడు ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు ప్రిన్స్ లాగే తినాలి. ప్రిన్స్ అంటే ఏంటంటే మనం ఆ ఫుడ్ తిన్నప్పటికీ మన చేతికి ఏమీ అంటకూడదు. దట్ ఈస్ కాల్డ్ ఈటింగ్ లైక్ ఏ ప్రిన్స్. అండ్ ఆల్సో మీ యొక్క ప్లేట్ కూడా ఫుల్ కలర్ఫుల్గా, కలర్స్, ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్, ఫైబర్, ఎవ్రీథింగ్ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఈటింగ్ లైక్ ఏ ప్రిన్స్. ఓకే, సో సో ఇవి మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో నైట్ టైం వచ్చేసి బీన్స్, ఆల్ టైప్స్ ఆఫ్ బీన్స్, రాజ్మా, బ్లాక్ ఐడ్ బీన్స్. సో బీన్స్లో 5-6 వెరైటీస్ ఉన్నాయి. అలాగ ఒక్కొక్క రోజు ఒక్కొక్క బీన్స్. అలా కనుక ఇష్టం లేదు అంటే కనుక ఆల్ బీన్స్ని ఒక దాంట్లో మిక్స్ చేసేసి రోజుకు ఒక హ్యాండ్ఫుల్ అందులో బీన్స్ వాడుకుంటే వీ విల్ గెట్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ప్రోటీన్. తర్వాత గ్రీన్ పీస్లో ఉన్నంత ప్రోటీన్ ఇంకెందులోనే ఉండదు. అండ్ ఆల్సో రోస్టెడ్ చెన్నా ఉంటుంది చూడండి మనకి, దాన్ని పౌడర్ చేస్తే దాన్ని సత్తు అంటారు. సో ఈ యొక్క చెన్నాని ఒక 100 grams ఆఫ్ చెన్నాలో 22 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 whey ప్రోటీన్. ఆ చెన్నాని మీరు రోస్టెడ్ చెన్నా అన్సాల్టెడ్ది తింటే యూ విల్ గెట్ గుడ్ ప్రోటీన్. ఒకవేళ అంత క్వాంటిటీ నేను తినలేకపోతున్నాను అంటే యూ కెన్ మేక్ లైక్ ఎ చాట్. ఎలాగా, లైక్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పుదీనా అండ్ క్యాప్సికమ్, యూ కెన్ యాడ్ ఆనియన్స్, టమాటోస్, ఇవన్నీ మిక్స్ చేసి ఒక చాట్ రూపంలో కూడా యూ కెన్ హ్యావ్ దీస్ చెన్నా. సో ఈ చెన్నా ఎప్పుడైనా ఎక్కువ తీసుకునేటప్పుడు బ్లోటింగ్ రాకుండా ఉండాలి అంటే కొంచెం జీరా పౌడర్ అండ్ ఆల్సో బ్లాక్ సాల్ట్ ఆర్ పింక్ సాల్ట్, సాల్ట్ వేసుకొని మనం ఒక డ్రింక్ లాగా కూడా తీసుకుంటే ఒక వే ప్రోటీన్ లాగా కూడా తీసుకోవచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ వే ప్రోటీన్ ఎవర్. సో అలాగా వీ కెన్ మేక్ చేంజెస్. సో పరాటాస్లో స్టఫింగ్ కింద వాడుకోవచ్చు ఈ సత్తు పౌడరు. అండ్ ఆల్సో వీటితో చీలీస్ అని చెప్పి ఒక డిష్ ఉంది, ఆ డిష్ కూడా మీరు చేసుకోవచ్చు. సో దట్ ఈజ్ మై ఫేవరెట్ అనమాట. ఎందుకంటే నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చీలీస్ లోపల కాటేజ్ చీజ్ వేసారనమాట, లైక్ స్టఫింగ్ కింద. దట్ వాస్ సో గుడ్. సో దోస్ కైండ్ ఆఫ్ వెజిటేరియన్ ప్రోటీన్స్ ఆర్ మచ్ బెటర్ దాన్ ఎగ్స్. సో ఇప్పుడు ఎగ్స్ అనే దాంట్లో ఏంటంటే ఎగ్స్ అనే దాంట్లో వైటమిన్ డి ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ఆల్ టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్, ఆల్ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అందులో ఉంటాయి. కానీ ఇప్పుడు ఉన్న ఎగ్స్లో ఈ లైక్ అన్ఎథికల్ టైప్ ఆఫ్ ఎగ్స్, లైక్ అది పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఆ యొక్క హెన్ కేజ్లోనే ఉంటుంది. దానికి ఉన్నంత స్ట్రెస్ మొత్తం మనకు వస్తుంది. సో దట్స్ ద రీజన్ వాటికి ఇంజెక్షన్స్ ఇవన్నీ ఉండడం వల్ల పీపుల్ ఆర్ త్వరగా మెచ్యూర్ అయిపోతున్నారు ఆడపిల్లలు. సో దీస్ ఆర్ ద మల్టిపుల్ డిఫరెంట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ కేజ్ ఎగ్స్. సో కేజ్లో పుట్టిన ఎగ్స్, కానీ కేజ్ ఫ్రీ అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే హెన్స్ రోడ్డు పైన వాట్ యు కాల్ కేజ్ బయట ఆ ఫామ్స్లో తిరుగుతూ ఉంటాయి కదా, అటువంటి వాటికి ఏంటంటే ఆ చికెన్కి ఎక్కువ సన్ అబ్జార్ప్షన్ అయ్యి వాటి లే చేసిన ఎగ్స్లో మనకి ఒమేగా 3s ఎక్కువ ఉంటాయి. అండ్ ఆల్సో 90 to 95% ఆఫ్ ఆల్ వైటమిన్ డి క్యాప్సిల్స్ ఉంటాయి చూడండి, దోస్ ఆర్ ఆల్ నాన్ వెజిటేరియన్. దోస్ ఆర్ మేడ్ బై షీప్ వూల్. ఎందుకంటే షీప్స్ చాలా కొండలెక్కి రెగ్యులర్గా బయట లైక్ మూవ్ అవుతాయి కాబట్టి అవి అబ్జార్బ్ చేసుకున్న వైటమిన్ డి మనం క్యాప్సూల్ రూపంలో మనం తీసుకుంటాం. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్స్ ఆఫ్ అన్ఎథికల్ ఫార్మింగ్ ఎక్కువ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లం ఉంది. సో
అవాయిడ్ రెడ్ మీట్తో వచ్చేది పోర్క్ కానీ లేకపోతే బీఫ్ కానీ మటన్ కానీ దోస్ కైండ్ ఆఫ్ రెడ్ మీట్ ప్రోటీన్ అనేది అసలు తీసుకోకపోవడం మంచిది. ఎస్పెషల్లీ పోర్క్ అండ్ బీఫ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఫర్ యువర్ గట్ హెల్త్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్లో కూడా ఈవెన్ చికెన్ థైస్ విల్ కమ్ అండర్ రెడ్ మీట్. ఎందుకంటే అవి ఎప్పుడు నడుస్తూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క బ్లడ్ అనేది వాటిని హోల్డ్ చేయడానికి, నించోడానికి ఆ యొక్క రెడ్ బ్లడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి థైస్లో దట్ విల్ కమ్ అండర్ రెడ్ మీట్ అనమాట. అదే చికెన్ బ్రెస్ట్ తీసుకుంటే ఇట్ విల్ బికమ్ వైట్ మీట్. సో దీస్ కైండ్ ఆఫ్ చేంజెస్, దీస్ కైండ్ ఆఫ్ సింపుల్ థింగ్స్ ఇవన్నీ మనం పరిగణలో పెట్టుకొని వెజ్ ప్రోటీన్ మీద కాన్సన్ట్రేట్ చేసి, వెజ్లో కూడా విపరీతమైన ప్రోటీన్ వెరైటీస్ ఉంటాయి. ఓకే, సో మనం అగైన్ డిస్కస్ చేసుకుంటే ఇడ్లీ, దోశ ఇన్ ఎ ట్రెడిషనల్ వే, రవ్ ఇడ్లీ అలాంటివి కాకుండా ట్రెడిషనల్ ఫెర్మెంటెడ్ ఇడ్లీ, అవి దాల్స్తోనే చేస్తాం కాబట్టి మూంగ్ దాల్, లైక్ మట్కీ దాల్ ఆర్ ఎల్స్ ఉలవలు, ఇవన్నీ మనకి గుడ్ ప్రోటీన్ కింద వస్తాయి. గ్రీన్ మూంగ్ దాల్, బ్లాక్ చెన్నా, గ్రీన్ పీస్ అండ్ ఆల్సో ఎథికల్లీ ఫార్మ్డ్ మిల్క్, మంచి ఆవు పాలు లేకపోతే బఫెలో మిల్క్ ఫర్ కిడ్స్ ఎథికల్గా గ్రో అయి ఉండాలి. అందులో కూడా ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్లో యూ విల్ గెట్ 9 to 12 grams ఆఫ్ ప్రోటీన్. సో అది పడుకునే 2 hours ముందు కనుక తీసుకుంటే యూ విల్ గెట్ గుడ్ ప్రోటీన్ అండ్ యూ విల్ గెట్ ద ప్రోటీన్ పంప్ త్రూ అవుట్ ద నైట్. మనం 8 hours మనం ఏం తినం కాబట్టి పడుకున్న తర్వాత, సో ఆ 8 hours ప్రోటీన్ పంప్ ఇవ్వడానికి కూడా ఇట్ యాక్ట్ లైక్ ఏ కెసిన్ అంటే స్లో డైజెస్టింగ్ ప్రోటీన్ అనమాట. సో ఈవెన్ గుడ్ క్వాలిటీ ఎథికల్లీ గ్రోన్ ఆ ఫార్మర్ మీకు తెలిసి ఉండాలి. మీకు ఆ నమ్మకం ఉంటే కనుక దెన్ మిల్క్ ఈజ్ వెరీ గుడ్ టు గో ఇన్ ద నైట్ టైం. అండ్ ఫైనల్గా పీనట్స్. మనం నట్స్ అంటేనే ఇట్ విల్ బీ ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ ఫ్యాట్స్ కాబట్టి ఫ్యాట్ కింద పరిగణనలోకి తీసుకుంటాం. కానీ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పీనట్స్ మీరు తీసుకున్నట్టయితే యూ విల్ గెట్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్. అండ్ రీసెర్చ్లో కూడా ఏం తేలింది అంటే ప్రోటీన్ పీనట్స్ నుంచి తీసుకుంటే కూడా మజిల్ గ్రోత్ అనేది బాగుంది, మజిల్ రికవరీ కూడా బాగుంది. సో పీనట్స్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ప్రోటీన్ కింద. సో హోప్ యూ అండర్స్టూడ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ వెజిటేరియన్ ప్రోటీన్. సో మీరు వెజిటేరియన్ అయితే ఎటువంటి బాధపడకుండా ప్లీజ్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోటీన్. మీకు ఎగ్స్లో కన్నా ఎక్కువ ప్రోటీన్ ఈ యొక్క వెజిటేరియన్ వాటిల్లో కూడా దొరుకుతుంది. సో దాల్స్, లెంటిల్స్, గ్రీన్ పీస్, బ్లాక్ చెన్నా, మిల్క్, పీనట్స్, దీస్ ఆర్ ఆల్ అమేజింగ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. సో మీ ఫేవరెట్ ప్రోటీన్ ఏంటి, మీ యొక్క ప్రోటీన్ ఇంటేక్ ఎలాగా మీరు తీసుకోవచ్చు? మార్నింగ్ పూట ఇడ్లీ, దోశ ఇవి తీసుకోవచ్చు, మధ్యాహ్నం పూట దాల్స్ తీసుకోవచ్చు, నైట్ టైం యూ కెన్ హ్యావ్ మిల్క్ యాజ్ వెల్ యాజ్ బీన్స్. అండ్ ప్రతి కర్రీలో మీరు గ్రీన్ పీస్, స్నాక్స్లో చెన్నా, పీనట్స్ ఇవన్నీ యాడ్ చేస్తే మీకు కావాల్సిన మీ యువర్ బాడీ వెయిట్ ఇన్ కేజెస్ ఇంటూ 0.8 or 1 వచ్చే అంత ప్రోటీన్ మీకు గ్యారంటీ వస్తుంది. సో డెఫినెట్గా ఐ ఆమ్ అగైనెస్ట్ టు ద దీస్ డైట్ ప్లాన్స్. సో ప్లీజ్ మీకు వచ్చిన ఐడియాస్, మీకు వచ్చిన బ్రేక్ఫాస్ట్ ఐడియాస్, లంచ్ ఐడియాస్ అండ్ డిన్నర్ ఐడియాస్ మీరు నాకు చెప్పండి ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో, సో దట్ it will be helpful for each and everyone. Okay, see you in the next video. Bye.